ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వస్తాను. హే సిద్ధా, నేను ఆశపడ్డా ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి? వెళ్ళొస్తాను. మై సన్, మై సన్. రే, దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో చేర్పించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతనేమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర చేర్పించాలి. ఆయన వచ్చేసాడు. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతని గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి? మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడుకురా. ఏంటో ఇది? కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ రేగంలో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు మొక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు. అతని మీదున్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. జరగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా, తీయ తీయగా, జోరుగా. నేనే అది హలో. చెయ్యదులు వచ్చివు. నేను పోనా? పో. నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను. నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూసారంటే? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నెక్స్ట్. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపాడావు? అయ్యో, సిగ్గేస్తోంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం. కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు,
నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను. ఏంటది? పురుగులుండా? అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలుద్దాం. రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో, జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందాం. టాటా. బాయ్. జామీన్ ఎవరికి? సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? ఆ, అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. సిద్ధా. ఓయ్, నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకుని తాగడానికి? ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే, ఓల్డ్ మాకేమి చెయ్యదురా. నాకు నువ్వంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోకు. నాకు మనసు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పి మంజు ఇంటే గొడవ అయిపోతాయి. వింటే విన్నే పోరా. నీకోసం నేను కాయలు కళ్ళు కసలు ఎదురు చూశాను. హ్యాపీ. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే. నువ్వు నవ్వునే నవ్వనంటావు. నవ్వు నవ్వు నవ్వు. నువ్వు నవ్వు మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఏడు ఏడు ఏడు. ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి పస్తు పడుకోబెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే చీపులు కట్టి తిరిగేస్తుంది. ఏమైంది? ఏయ్, ఏమైంది? సత్య, సత్య, రేయ్, సత్య. ఏం చెండాలను సరిగ్గా వ్యత్యాసం వస్తుంది? ఏంటది? నిన్ను, నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకున్నా. ఏమన్నా అయితే అయ్యో, ఎవరో నన్ను పిలుస్తున్నారా? అరే ఛీ, కొంచెంగా తాగి చావచ్చుగా. రేయ్, అన్నం తిన్నావా? రే సత్య, ఏమన్నా తిన్నావా? ఎవరు? నేనేరా, అన్నం తిన్నావా? ఎవరు? రేయ్, తిన్నావా? నిన్నేరా అడిగేది. రేయ్, తిన్నారా? అబ్బా, ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదని లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకోనివ్వనంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. చాలా
చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లు ఆయనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లు ఆయనే ఊహలు ఊయలూపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోగిలంతా పట్టెడన్న మిచ్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేడు చెలిమి చేయి చాపేవారే బతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళి మోవి విరిని తావి కలిసిన వేళ చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే మనసున వింత ఆకాశం మెరుపులు చిందే మన కోసం తారలకే తడుకు బెడుక ప్రతి మలుపు ఎవరికెరుక విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరేనా రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది రోజు ఊయలే ఊగే రాగం గొంతులో ఏవో పదములే పాడే మోహం గుండెలో ఏనాడు తోడు లేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లు ఆయనే ఊహలు ఎలుపెనే
ఆశలు వెల్లువాయని ఊహలు ఎలుపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు ఆ? నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. అంటే పోయేదో, పోదానికి. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క. ఫు. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణవే, నువ్వు పెళ్లి చేసుకున్న బెళ్ళము రుణవే, చేస్తున్న వృత్తి రుణవే, నువ్వుంటున్న అందాల భవనం రుణవే, సాగు పుట్టుక రుణవే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఛే! ఏం సత్యా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవిందు 2 బిందెలు నీళ్లు తీసురారా. వాడు ఏం చేయమన్నా చేస్తావా? రే గోవిందు ఇలా రారా. పిలుస్తుందిగా, వెళ్ళు.
ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు ఏయ్, చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వదలరా. వెళ్ళు. వెళ్ళమంటుంటే. వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు. అతను చేయలేదని చెప్తున్నాను మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్లి ఒక్కతని దగ్గర జరిపించావుగా అతనే. పంచమనే కదా పంపించాను. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడేం చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనసత్తి పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. ఆ? మనం చేతులు దులిపేసుకుందాం అంటావు. అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడు, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు. వెళ్ళి స్నానం చేయించు. ఏయ్, దానికి ఎదురు పడే. లేచిరా, లేచిరా. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిలిపోయి కమలా చేసిన భావం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. కదలకు. చూడు, నవ్వు. ఏయ్, కమలక్క, ఇట్రా. సిద్ధు నవ్వుతాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు. బాగానే నవ్వుతున్నా. చాలు రే. సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లానప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా ఈయన దగ్గర రానిపోతుంటే విన్నావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళండి. వారిని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి నేను చెప్పినట్టు చెప్పు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా షూటింగా? రేయ్, వచ్చేస్తా. రేయ్, రేయ్, ఆగరా, రేయ్. త్వరగా ఏయ్, తప్పకోండి తప్పకోండి తప్పకోండి. రేయ్, గోవిందు, సిమ్రన్ రా. సైలెన్స్ ప్లీజ్. What different character? అహల్య. कौन है अहल्या? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. मुनि. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా
కుట్టాక కదా తొడుక్కుంటారు ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా ఒకసారి ఇలా తిరగండి ఏయ్, ఇది పోయి. ఉండయ్యా. నిప్పంటించేస్తాను జాగ్రత్త ఏ? మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా అరే. మీరు వచ్చాకే ఊళ్ళో పుల్ రేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను జాగ్రత్త వెళ్ళండి బాబు డైరెక్టర్ గారు ఏయ్, తిడతారు అయ్యయ్యో ఛా ఏంటయ్య అక్కడ గొడవ ఒరే అంజీ ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్ వెళ్ళండి అక్కడి నుంచి ఎవడరాడు టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్ ఓవర్గా వెళ్తున్నాడే అవునవును మేడం యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్ నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ ది బ్యాలెన్స్ ఓకే ठीक है सर ठीक है మేడం మీరు తెలుగైనా నేర్చుకోవాలి ఓ, లేకపోతే okay. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ये హాలీవుడ్ गुड टॉर्चर टू मच हाँ भाई मैं डोनाल्ड से बात करके बोलूंगा ఏయ్, ఏంటి తోస్తారండి డబ్బులు పో. कौन है ఏం చేస్తున్నారు మీరు कहाँ ले जा रहे हैं दम बारे दम मिट जाए हम बोलो तूने जा हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम ये क्या हो रहा है ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు వన్ సెకండ్ మేడం ఏయ్, హలో ఆపేరా ఫోను గొంతు కోసేస్తాను ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను देखा देखा मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది అది కాదు మేడం ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో हैं? పెద్ద ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो डायरेक्टर है वाडू शुद्ध वेस्ट फेलो उनके वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను ఐ హేట్ దిస్ ఐ హేట్ ఇట్ ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నావు షట్ అప్ కంట్రీ బ్రూట్స్ ఏ, కాసేపు ఊరుకో నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా व्हाट रेप देखो 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 విన్నావుగా అందరినీ షూట్ చేసి పారేస్తాను అమ్మ బాబోయ్ సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను నిజమేనన్నమాట నా గురించి మీకు తెలీదు మర్యాదగా దించేయండి మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు షట్ అప్ వాట్ షట్ అప్ దేకా దేకా क्या देखो देखो इधर देखो उधर देखो सबको देखो सबको Shit! వినండి 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 ఇందు మూలంగా తెలియచేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు స్వప్న సుందరి అందాల నటి సింహం నడువు గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది పరాక్ 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 రండి, త్వరగా వచ్చి చూడండి. ఎలబక్క, వచ్చి చూడు, సిమ్రన్ వచ్చి చూడు. రేయ్, ఎక్కడే నిల్చుంటావురా? రారా. రండి. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరు జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ, Idiots! నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు మీకెవరికి బుద్ధే లేదా ఏంటి మేడం ఇలా మాట్లాడతారు మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో क्या बोल रहे हैं कहते हैं आप बहुत सुंदर है कहते हैं आप गधे का दूध से नहाते होंगे नहीं बोलो नहीं లేదు తిమ్మరాకు ఏంటి చుట్టూ ఎర్రబడిపోయింది ఎంత సంపాదిస్తున్నావు కదా పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या నన్ను వదిలేయండి రా నేను పోతాను ఏనమే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా అదే కదా నిన్నేమన్నా డబ్బులు అడిగావా టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాద్దే ఆ. ఏంట్రా చూస్తున్నావు ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు कहते हैं आप भगवान के जैसे इनका सामने आ गए हो एक डांस करने के लिए बोलते हैं ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు మా ఊరికి గాంధీ గారు వచ్చారు వారి సొంత ఖర్చులతో నీకు తెలుసా గాంధీ గారు ఎప్పుడొచ్చారు వచ్చారు నీకు తెలియదులే गांधी जी यहाँ आए थे उनका पॉकेट मनी डाल के ఓ రియల్లీ ఎస్ ఎస్ రియల్లీ ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे ఏమో ఇటు చూడు వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు వీళ్ళు కాటికెళ్ళేలోగా నీ ఆట చూసేశారు అనుకో నువ్వు చరిత్రకెక్కేస్తావు मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुल्ली సో స్వీట్ అవును చూడండి
ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయి సింగపూర్ ఇలా అడ్డమైన వాళ్ళ కోసం ఆడుతూ ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్. ఆడవకురా, ఆడవకు, ఆడుద్దులే, ఆడవకు. Don't feel. Sound. రండి రండి. నమస్తే. అందరికీ వినిపించాలి, పనండి. దండం పెట్టండి, దండం పెట్టండి, దండం పెట్టండి, దండం పెట్టండి. రండి. రామ, రామ. జాగ్రత్త, జాగ్రత్త రామ, జాగ్రత్త రామ. తప్ప తప్ప జరగండి, 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 జరగండి. బాబు పదండి. ప్రియతమా నిన్నే ఆహా. వరించాను నేనే ఓహో. తీరే ఈ ఆశలు పొంగేలోనా అదర్ సురై. గుండెలో నీవే హ? కొలువుండిపోవే అవునా? నా ప్రేమకే తోడుగా జమాయించు. కుంకుమ పువ్వా కొంటె మగువా కుంకుమ పువ్వా కొంటె మగువా వన్నెల రాణి చిన్నెలు చూసి చెంతకు చేరాని రేయ్. పోకిరి రాజా ప్రేమలో తాజా పోకిరి రాజా ప్రేమలో తాజా అందరి ముందు నవ్వుల పాలై పోకుర మహారాజా. వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా ఏమే ఏమే భామా మావా 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 ఏమే ఏమే భామా మావా 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 మావా. What's up, ఆగండి, Jack? ఆగండి, ఆగండి. ఇది తాగండి. రేయ్ ఏంటో వెళ్ళి చూడండి రా. కన్నుల పండుగే కల్పిత రాజ్యము గట్టి ముగిసెనురా గట్టి పానుపు వేసెనురా. కన్నుల పండుగ కల్పిత రాజ్యము కట్టి ముగిసెనురా గట్టి పానుపు వేసెనురా ఇక చట్టాలు ధర్మాలు ఏవి లేని ప్రేమ ఘట్టాలు సాగెనురా అందునే చక్కని రాజునురా చాలు చాలే రారా. మొత్తం మన ఆంధ్ర యూత్కి అచ్చొచ్చిన అందం చూడరా మూడొచ్చే సోకే యమయమ అదిరింది సిమ్రాన్. మొత్తం మన ఆంధ్ర యూత్కి అచ్చొచ్చిన అందం చూడర మూడొచ్చే సోకే యమయమ అదిరింది రో. అబ్బబ్బో ఎంతటి సొగసుర గుమ్మెక్కే సూపరు ఫిగరుర ప్రత్యక్షం అయ్యను మనసుడి బాగుండి అబ్బబ్బో పోసేయండి, పోసేయండి. పాటకు అడుగేయ నీరనా పాటకు అడుగే
పాట మేడం. అవును, ఓల్డ్ ఇస్ గోల్డ్. ఓ ఎలా ఉంది? ఝణ 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 మని ఆడనా శివ శక్తి 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 తోటి ఆడనా ఝణ 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 మని ఆడనా శివ శక్తి 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 తోటి ఆడనా తర్వాత చూద్దాం. అరొకండి అరొకండి, మీకే చెప్పేది అరొకండి. డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? అయ్యో. సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. ఓ అయ్యో, పోలీసులు వస్తున్నారే. నైస్ మేడం క్రౌడ్. మేడం హలో 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 వెయిట్. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హి ఇస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు Yes, ఇద్దరు madam. జల్దీ బోలో. అవును సార్, అలాంటిదేం లేదు సార్. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా అలాంటిదేం లేదు సార్. నో ప్రాబ్లం అవును సార్, సార్. అయితే రండి. రండి మేడం. వస్తాను సత్య. రండి. బాయ్. థ్యాంక్స్. నన్ను మర్చిపోకండి మేడం. దింపండి, దింపండి. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి. ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్ లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా, ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు. ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెలుసుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడడం రాదే అని. నాకు ఆటో రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఆహా. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో, అక్కడే ఉండొచ్చుగా. మేము మాట్లాడుతున్నాగా తోకలా వెనకే వస్తావంటే. ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయవేగానే హిహిహి హిహిహి అంటూ ఇక్కలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నీ నుదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన్నొదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. అబద్ధం, మంజు, మంజు, మంజు. అబద్ధం చెప్తున్నావు. మంచి అబద్ధం. నీకే చెప్పేది. మంచి అబద్ధం చెప్తున్నావురా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. ఏమన్నా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. సిద్ధు, ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. సిద్ధు, ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. పోండి, పోండి, పోండిరా. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా, పోండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా, రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో.
చెప్తున్నాడు చూడు. నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే నా మాట విను. ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే? సరే పంపిస్తాను. నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్పవాడు వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు. ఇతన్నే చేయకు. ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐఎమ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుంది ఏదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10 ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, ఎలారా? ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడుకు. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా యదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకుని తిరిగినట్టు తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బాని ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్త ముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేలా అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు ముయిరా. వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర్ కోసం వెళుతున్నాడు.
పిల్ల ముద్దుల పిల్ల పోకి మనసును దోచి నీ ముద్దుల కోసం పగలు రేయి ఉన్నానే వేచి పిల్ల ముద్దుల పిల్ల పగలు రేయి ఉన్నానే వేచి టౌన్ నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు. నీకెలాగో ఏడుపు రాదు, నన్నే ఏడవని. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను కానీ దేవుడు కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా నాతో మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్, వస్తాను. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము, మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము. సత్యం శివం సత్యం శివం జీవితం, సత్యం శివం సత్యం శివం జీవితం, సత్యం శివం సత్యం శివం జీవితం. గోవిందు, వెళ్ళి సైకిల్ తీసుకురా, వెళ్ళు. అలాగే మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. ఇదిగో నువ్వు వెళ్ళారా? వాళ్ళు పోనీ సిద్ధు సిద్ధు, 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి, వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. వస్తాలేదా? పనొచ్చనంటే వరదొస్తుంది, వయసు వచ్చినంటే బలం వస్తుంది. టమ్ టమ్ టిగా టిగా ఏదో సెకండ్ రానే వచ్చానుగా, కానీ మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది రే, కళ్ళు కనపడటం లేదా? పుట్టిన కొడుక చూస్తూ వచ్చగా. నీ వయసు ఎంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది? సత్య ఎక్కడ? ఎందుకు అడుగురా? ఏమైంది?
మంజు మంజు ఏమైంది మంజు మంజు అయ్యో. ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా ఏం జరిగిందో చెప్పు. రేయ్, కొంచెం నీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు త్వరగా తీసుకురా. ఏం జరిగింది? ఈ నీళ్ళు తాగు. రేయ్, వెళ్ళి సత్యాన్ని ఏమైందో చూడండి. వెళ్ళండిరా. ఏమైందమ్మా? అచ్చో, అయ్యయ్యో. డాక్టర్ సత్య ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు. నా తల్లివి కదా, చెప్పమ్మా. సత్య ఎక్కడ? చెప్పు. ఏయ్, చెప్పవే. మంజు, 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 మంజు. సీత సత్య కనిపించాడా? నిన్నే అడిగేది. సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏమో చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. రే గోవిందు, సత్య
నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఏడవకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండాడు. ఈ పంట మీద ఇన్నాళ్ళు చేరదీసి దగ్గరించుకున్నావు. మన సంచ చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిలా కూర్చొనున్నాడే. ఆగమ్మా ఆగు. ఆడవాళ్ళు ఎవరు శ్మశానానికి రాకూడదు, ఇక్కడే ఆగిపోండి. సత్యని తీసుకెళ్తున్నారే. ఎందుకురా వాడిని ముట్టుకుంటావు? ఎవడు అడుగు? ఎంత బాగా చూసుకున్నాడు. నీకేమవుతాడ్రా? బండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా. పోరా ఇక్కడి నుంచి. ఆఖరిసరిగా మోహన్ చూసి చూడండి, మొయిపోతున్నా. పుట్టాక తల్లి మట్టైపోయే
పెంచినోడు మధ్యలోనే వదిలేసి పోయే మృగాన్ని మనిషిగా చేసి అనాథను చేసి నన్ను నట్టేట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోయా. అదిగో అవినీతి చేత చిక్కెను జగమంతా అణిచే అధికారం వాడి చిక్కినదెవరంట ఒదిగే ప్రతిసారి వేడుకాయను బ్రతుకంతా అడుగే విడుగల్లె పడకపోతే అలుసంట మానవత్వమే మరచి గుండె కోతలే కోస్తే కోటి సైన్యమై వస్తా ధ్వంస రచనలే చేస్తా గగన వీధి పురుడు పోసి జన్మనిచ్చే నాకు నేడు తెలుసా అదిగో అవినీతి చేత చిక్కెను జగమంతా అణిచే అధికారం వాడికిచ్చినదెవరంట ఏంట్రా వెతుకుతున్నా? బ్రతుకు వెరచి జాలే మరచిన మనిషి చేయు సంఖారామమిదే కరుణ విడిచి కత్తులు దూసిన గుణముతో చేసే యుద్ధమిదే శంకరి శర్వాణి సాంభరి అనల కేసరి అసుర సంహారి గౌరీ సుందరి నిరంతరి ధురంధరి హరి వీర సంహారి భయహారి అడుగు తీసి అడుగే వేయగ ఉరుముతున్న పిడుగుల మధ్యమిదే శత్రుముఖాంతము చూడగ తరుగుతున్న యోధుని గంజడిదే నింగిని నేలకి సాక్షిగా చేయని తోరుని గెలవగ లోకమంత నిన్ను చూసి పొగడునురా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో గంటలో ఒక వాడు శవంగా మారాలి. రే బండిరా.
Hmm.